బ్రదర్, ఈ రోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అనే కార్యక్రమానికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అసలు ఏంది నిరుద్యోగ బాకీ కార్డు? నిరుద్యోగుల బాకీ కార్డు అనేది మాకు బాకీ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు బాకీ ఉన్నప్పుడు నువ్వు పార్లమెంట్ పోయి సెంట్రల్ గవర్నమెంట్ మా బాకీ మాకు ఇవ్వాలని పార్లమెంట్లో నువ్వు చర్చ పెడతావు కదా. అదే మాకు హామీ ఇచ్చినావు కదా. నువ్వు మాకు హామీ ఇచ్చినప్పుడు మాకు బాకీ ఉన్నట్టే కదా. నువ్వు అప్పుడు అదే విధంగా అదే పర్పస్లోనే మేము ఇక్కడే వచ్చినాం. నిరుద్యోగుల బాకీ కార్డు ఆవిష్కరించిపోతున్నాం. అదే విధంగా మాకు ఉన్న హామీ ఇచ్చినావు. అందరికి తెలిసే, మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న 4 కోట్ల ప్రజల మందికి 4 కోట్ల ప్రజలకు తెలుసు నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తున్నాని. మరి హామీ ఏటిబాయ్? ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు పాత నోటిఫికేషన్ ఇచ్చినావు. పాత నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చి పంపించినావు. మార్గం ఏది? ఒక్క నోటిఫికేషన్ లేదు. నువ్వు 10,000 కంటే ఒక్క నోటిఫికేషన్ నింపలేను ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ. 10,000 హెల్త్ ఇస్తున్నా ఒక 10,000 నింపినావు. మరి ఏ నోటిఫికేషన్ లేదు. కాంగ్రెస్ లో ఉన్న మంత్రులే చెప్తా ఉన్నారు కదా, మేము 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము మాట్లాడతాం. మాటలనా అవన్నీ జూటా మాటలు మాట్లాడతారు. 100 మాట్లాడతారు రాజకీయ నాయకులు. మేము రాజకీయం కాదు, మాకు మాటలు రావు. మాకున్నది ఏంది? చట్టాలు తెలుసు, మాకున్న బుక్కులు తెలుసు, మాకు చదువుకోవడం తెలుసు. 5 రూపాయలు భోజనం చేసుకుంటా అది మీరు అన్నట్టు కదా. ఆ మాటలు మంత్రులు మాట్లాడుతుర్రు. ఆ కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా ఒక్కటి చూపించండి మాకు. కాంగ్రెస్ మంత్రులు వాళ్ళ కొడుకులు కూతురు ఎవరైనా నిరుద్యోగుల తరపున కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుర్రా? ఆ బాధలు వాళ్ళకి తెలుస్తుంది. ఆ రమ్మను వాళ్ళకి ఆ బాధలు సంవత్సరాల తరబడి నెలల తరబడి ఆ రూమ్ రేటు కట్టలేక మాకు వ్యవసాయ కుటుంబం మొత్తం బిలో పావర్టీ లైఫ్ నుంచి మేము వచ్చినాం. మాకు తినని కూడా ఉండదనా. 5 రూపాయలు భోజనం చేసుకుంటూ ఏదో కడుపు మార్చుకొని ప్రిపేర్ అవుతున్నాం. 100 మాటలు మాట్లాడతాడు. భయం జనాలకి ఏమో మభ్య పెట్టుకుంటూ మాటలకి ఏదో జనాలు మభ్య పెట్టలేదు తప్ప ఏం లేదు. అట్లాంటి ఏం లేదు. ఒక నోటిఫికేషన్ రాలే, గ్రూప్స్ రాలే, జేఎల్ రాలే, డిఎల్ రాలే. నువ్వు ఏదో మొన్న డిఎస్సి అది టెట్ ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఏం లేదు. ఈ నింపింది ఏం లేదు. కొన్ని పోస్టులు కూడా ఏమైతున్నాయి ఏమో వాళ్ళకే తెలుసు. అంతా ఇప్పుడు పక్క ఉడగొడతాం. 2 సంవత్సరాలు ఎందుకు రాలే? మాకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? దానికోసం మేము ఇక్కడ వచ్చినాం. నిరుద్యోగ బాకీ కార్డులో ఏ అంశాలు పొందుపరుస్తున్నాయి? అంశాలు ఏమిటంటే ఇప్పుడు 2 లక్షల నిరుద్యోగులు 2 లక్షల పోస్టులు నింపుతా అని చెప్పిర్రు. 2 లక్షలు లేవు. ఆ 2 లక్షల్లో ఏమేమి నింపుతున్నావు అది ఏం లేదు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా లేదు. అవి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా తెలియదు. ఎన్ని పోస్టులు మీరు పక్కదారి పడుతున్నాయో కూడా మాకు తెలియదు. అది నిరుద్యోగులు చెప్తున్న మాట, బీఆర్ఎస్ ను గద్దెదించిన వాళ్ళే మేము నిరుద్యోగులం అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ బుద్ధి చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు చిన్నದ పక్కన కూర్చోబెట్టినావు కదా. బీఆర్ఎస్ పార్టీ పక్కన నిలిచింది కదా. ఇప్పుడు నీకెందుకు నిలబెట్టాం? నువ్వు కూడా మాకు హామీ ఇచ్చినావు కదా. నువ్వు లేనిపోయిన అన్ని హామీలు ఇచ్చినావు కదా. ఈ నిజమేమో అనుకున్నావు కదా. రాహుల్ గాంధీ కూడా వచ్చిండు కదా. చిక్కడలేపల్లి అశోక్ నగర్లో వచ్చిరు కదా. నీకు తెలియదా? నువ్వు చూడలేదా? రాహుల్ గాంధీ పక్కడబందికి హామీలు ఇచ్చిన కూడా రాసి ఇచ్చారు కదా. మీకు పక్క బరాబర్గా 2 లక్షల మీద నాది హామీ అని. ఈరోజు రాహుల్ గాంధీ ఎడిపోయాడు. ఢిల్లీలో ఉన్నాడా? రమ్మను, ఢిల్లీ నుంచి రమ్మను, కూర్చోబెడతాం. నాతో చర్చ రమ్మను, కూర్చోబెడతాం. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిపోయిండు. హామీ కూడా ఇచ్చిపోయిండు. అందుకనే మేము నిరుద్యోగులు మొత్తం మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేసినాం కదా. ఆ రోజు ఎలక్షన్లో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డిస్ట్రిక్ట్లో పోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని మేము మీకు సపోర్ట్ చేసినాం. మీకు సపోర్ట్ చేయలేదా? ఈ రోజు జీపీఓని మీరు 10,000 5,000 అని మభ్య పెట్టారు. ఈ రోజు ఒక్కటి కూడా లేదు, ఏం లేదు. ఇది పరిస్థితి. మా ఏజ్ బారుతున్నాయి, పెళ్లి కావట్లేదు, ఊర్లో పోనీకి పరిస్థితి. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉన్నది. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అద్దంకి దయాకర్ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి ఏం లేవనా? మా కాంగ్రెస్ పార్టీ ముందు కాదు, బీఆర్ఎస్ పార్టీ ముందు కాదు, మాకెవ్వరు ముందు కాదు. మాకు ఎవడైతే న్యాయం చేస్తాడో, మాకోసం ఎవడైతే పని చేస్తాడో వాళ్ళకే మేము సపోర్ట్ ఇస్తాం. అంతే కదా. ఎవడు ఏ పార్టీ అయితే మమ్మల్ని నింపదు కదా. ఏ పార్టీ ఇది ఎవరు మీరు అసలు? పొలిటికల్ ఏంది? జనాల కోసం మీరు పనిచేసేది కదా. జనాల కోసం పనిచేయండి. మీరు స్టూడెంట్ కోసం పనిచేయండి. ఈ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అని ఎవరు కాదు. చట్టం ముందు అందరు సమానమే. ఏ పార్టీకి మేము అంటలేము. మా కావాల్సింది మాకు ఇవ్వండి. నిరసనలు తెలుపుతున్నాం, మాట్లాడుతున్నాం. అంతే తప్ప ఈ పార్టీ కోసం సపోర్ట్ చేస్తున్నాం, ఆ పార్టీ ఏ పార్టీ మీకు సపోర్ట్ లేవు. ఏ పార్టీ అయినా ఏదైనా మా నిరుద్యోగుల కోసం పోరాడి జనాల కోసం పనిచేయండి. జనాల కోసం మీరు నిరంతరం మీరు కష్టపడితే మంచిగా ఉంటది. మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, మేము మా బతుకులు మారుతాయి. రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకుంటారు. మరి ఆ నిరుద్యోగుల గురించి తెలియదు కదా. అది కూడా ఒక వాస్తవమే. ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది తిరగబడితే ఏమైతుంది? మన నేపాల్లో ఏమైంది? తరిమి కొట్టారు కదా. నిరుద్యోగులు ఉంటది, ఓపిక పడుతున్నారు. నిరుద్యోగులు ఓపిక పట్టి ఆ ఓపిక నశిస్తే అది వేరే ఉంటది. నిరుద్యోగుల పక్షాన నామినేషన్లు వేసారు. మరి ఎట్లా ఉండబోతుంది? మా వంతుగా మేము ఒకటేనా, మాకు ఎవడైతే హామీ ఇచ్చిర్రో, మాకు ఎవడైతే అండగా నిలబడతారో వాళ్ళకే మోటివేట్ చేస్తాం. మా నిరుద్యోగులు నిలబడతారు కదా, మా నిరుద్యోగులే మేము సపోర్ట్ ఇస్తాం.
అంతే కదా. మా నిరుద్యోగుల సపోర్ట్ ఇస్తాం, మా నిరుద్యోగుల కోసమే పోరాడతాం. అంతేగాని వేరే పార్టీ ఏదైనా ఏ పార్టీ అయినా కానీ మాకు ఏ పార్టీ హామీ ఇస్తుందో వాళ్ళే పోతాం మేము అంతే. ఎలక్షన్స్ లో ఎవరికి మరి ఎవరైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా మీరు? జూబ్లీ హిల్స్ లా నువ్వు ఉన్నదే మీకు తెలిసే, అందరికి తెలిసే, ఒక నోటిఫికేషన్ లేదు. మీకు మాట మీకు ఓడగొడతాం. మేమంతా ఆపోజిట్ పార్టీ ఏ పార్టీ అయినా మా నిరుద్యోగులు మేము సపోర్ట్ చేస్తాం. మా ఓటు చీల్చే ప్రయత్నం మేము చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాం. ఇదే కాకుండా బై ఎలక్షన్లో మీరు రానున్న ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తాం. మాకు తక్షణమే ఏదో ఒక నోరుకు జీటీపీ అన్నారు, జీపీఓ 10,000 5,000 మళ్ళీ వేసిన వాళ్ళకే ఏ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకి బాబే పెట్టి వాళ్ళ పాలన చేస్తారా? మీకు ఎగ్జామ్ పెట్టి కష్టపడితే వాళ్ళ కష్టం తెలుస్తుంది. ఆ కష్టం లేకుండా తెలియకుండా మీరు వచ్చినట్టు నియామక పత్రాలు ఇచ్చి 10,000 5,000 ఆల్రెడీ ఇచ్చిర్రు పోస్టు, మిగతా 3,000 4,000 ఉన్నాయి. అది ఇచ్చి గ్రూప్స్ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి ఇవ్వండి, జేఎల్ ఇవ్వండి, అది ఇస్తే బాగుంటది. మేము కూడా మీకు మంచి కోరుకుంటాం. అది చెప్పండి బ్రదర్, ఈ రోజు కాంగ్రెస్ నిరుద్యోగ భాగ్య కార్డు అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఏంది అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలు ఎన్ని అది చెప్పండి. 60,000 వేసినా, 70,000 వేసినా, లక్ష ఉద్యోగాలు ఫిలప్ చేసినా అని చెప్తున్నాడు ఒక మంత్రి. సోయి ఉండి మాట్లాడుతున్నాడా? తాగి మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఉన్న వాళ్ళకైతే తాగి మాట్లాడుతున్నా, ఫామ్ హౌస్ కే పరిమితమై చెప్తుండే. వీళ్ళేంది లక్ష అనేసి మాట్లాడుతున్నారు. సోయి ఉండే మాట్లాడుతున్నారా? ఈరోజు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలు ఎన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి 25,000 మెగా డిఎస్సి అన్నాడు. దగా డిఎస్సి చేసి నిరుద్యోగులను మోసం చేసిండు. అంటే టీచర్ కొలువులు ఫిలప్ చేయడంలో మేము ముందుంటామని చెప్పిండు. ఇప్పటికీ డిఎస్సి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో 2 సార్లు ప్రమోషన్స్ ఇచ్చింది టీచర్ వాళ్ళకు. ఫస్ట్ దఫాలోనే మొదటిసారిగా 22,000 ప్రమోషన్స్ ఇచ్చింది. 22,000లో 10,000 కొలువులు లాంగ్వేజ్ పండిత్, తెలుగు పండిత్, హిందీ పండిత్ వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చిండు 10,000. మిగిలిన 12,000 ఎస్జిటి వాళ్ళకి, అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎస్జిటి అంటే ప్రైమరీ స్కూల్, చిన్న స్కూల్ వాళ్ళకి హై స్కూల్ ప్రమోషన్ ఇచ్చిండు. అవి 12,000, మొత్తం 22,000. దాని తర్వాత రీసెంట్లీగా 4,500 పైచిలుకు పోస్టులు మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చిండు. అంటే 16,500 ప్రమోషన్స్ ఇచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ రిమైనింగ్ ప్రమోషన్స్ పోంగా ఇప్పుడు మళ్ళీ బదిలీ రిటైర్మెంట్ ఉంటాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్తా ఉన్నారు కదా, మేము 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము. అవి పాత నోటిఫికేషన్. అదే చెప్తున్నా కదా, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలు ఎన్ని అది చెప్పమను. దమ్ముంటే రమ్మను, మీడియా ముందుకు వచ్చి ప్రెస్మెంట్ పెట్టి మాట్లాడమను. లేదా సత్తా లేదా, దమ్ము లేదా? నిరుద్యోగులు అంటే మేము 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 1,00,000 మందికి ఇచ్చినాము, తలకాయలు నిలబెడతాం, ఎంచిపిస్తామని చెప్తున్నావు. అది కాదు, నువ్వు ఇచ్చిన ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాలని అది చెప్పాలి. జీపీఓలకి, పాత వాళ్ళకి పాత విఆర్ఓలకి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల కొలువు అని చెప్తుండు. అంటే ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంకో డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తే అది ఉద్యోగం అవుతుందా? కొత్త ఉద్యోగం అవుతుందా? కాదు కదా. వేరే గద్దెదించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కావాలని ఏరుకోరు తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మరి దీనికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఉంటది భయ్య. అలాగనే మాకేదో అవకాశాలు వస్తాయి, మాకేదో ఉద్యోగాలు వస్తాయన్న చిన్న ఆశ తప్ప వీళ్ళు ఏదో పొడి చేస్తారని కాదు. మా కొలువులు మాకు వస్తే మా జీవితాలు మారుతాయన్న చిన్న థాట్ అంతే, మా ఆలోచన అంతే. వీళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో 1,00,000 రూపాయలు వీధిస్తారు, తులం బంగారం ఇస్తారు, నిరుద్యోగులకి మళ్ళీ 5,000 నిరుద్యోగ భృతి ఇస్తారు, అమ్మాయిలకు స్కూటీ ఇస్తారు అనేసి కాదు మాకు కావాల్సింది. 2 లక్షల కొలువులు అయితే వీళ్ళైతే అనౌన్స్మెంట్ ఏదో ఇచ్చారో ఆ కొలువులు వస్తే మా జీవితాలు మారుతాయి, మా ఫ్యామిలీ బాగుంటుంది అన్న చిన్న థాట్ తోటే వీళ్ళకి ఓట్లు వేసినాము, బస్సు యాత్రలు చేసినాము, తిరిగినాము, ఓట్లు వేయించినాము. అది జరిగింది. చూసుకున్నట్టయితే ఒక సంవత్సరం నుండి ఏదో ఒక చోట నిరసనలు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల తరపు నుండి ఏ రోడ్లు ఎక్కో లేదంటే ఎక్కడి నుంచో నిరసనలు తీవ్రంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిరుద్యోగులు నిరసన చేస్తున్నారు, వ్యతిరేకత వస్తుందంటే జాబ్ నోటిఫికేషన్స్ వేయట్లే. వచ్చిన తర్వాత ఏది నోటిఫికేషన్ అసలు ఏం వేసిండని ఓన్లీ టీచర్ పోస్టులకి 6,000 పోస్టులకి 5,000 పోస్టులు కలిపిండు అంతే. దాని తర్వాత గ్రూప్ 1లో 60 పోస్టులు కలిపితే 563 పోస్టులు అయినాయి. అదే కలిపినాయి అంతే. దాని తర్వాత ఇతడు వచ్చిన తర్వాత ఎక్స్పెషల్ గా వేసిన పోస్టులు ఏమున్నాయి? ఏం లేవు. లైసెన్స్ సర్వేసర్ అండి, సర్వేయర్ వాళ్ళకి జస్ట్ స్టూడెంట్స్ కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తే అది కూడా ఒక నియామక పత్రం లాగా చెప్పుకుంటున్నారు ఈరోజు. అది జాబ్ అవుతుందా? జాబ్ కాదు కదా. నోటిఫికేషన్ ఇచ్చి కొలువు ఇస్తే అది జాబ్ అవుతుంది. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది.
నోటిఫికేషన్స్ వస్తే నిరుద్యోగులు బయటికి రారు కదా, ధర్నాలు చేయరు కదా. ఇప్పుడు నిరుద్యోగుల తరపు నుండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బరిలో ఉన్నారు, మీరు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రభుత్వానికి, ఎలా చేయబోతా ఉన్నారు? చూడు, నిరుద్యోగులు అంటే అందరికి ఓట్ బ్యాంకుగా మారింది. ఇప్పుడు ఏ పార్టీలకైనా సరే రాజకీయ నాయకుల ఫస్ట్ ఓట్ బ్యాంకుగా మారింది. వీళ్ళని యూజ్ చేసుకుందాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగేవాడు దిక్కుండాడు, ఏ ధర్నాలు చేసుకుని రస్కరోకలు చేసుకుని ఏదైనా కానీ. అందుకే నిరుద్యోగులు ఇప్పుడు బై ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది. గెలుస్తామా గెలవమా అనేది సెకండరీ. కాబట్టి మేమైతే మా సపోర్ట్ ద్వారా మేము నిరుద్యోగులం చాలా మంది ఉన్నాము. మా వంతు అయినంత కృషి మేము చేస్తాం.